ఎల్లో మీడియాలో వ్యవస్థలకు వ్యతిరేకంగా వార్తలు రాయడం చాలా దారుణమన్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానిక పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. 5 ఎస్పీలని మార్చడం జరిగింది ఎలక్షన్ కమిషన్. అదేవిధంగా వారి ప్లేస్లో కొత్త వాళ్ళని కూడా నియమించడం జరిగింది. ఈరోజు ఒక ఎల్లో మీడియా పత్రికలో మీరు చూస్తే బ్యానర్ ఐటమ్ వీళ్ళు కూడా వైసీపీ అనుకూలమే. ఏమి సందేశం పంపిస్తున్నారు ప్రజలకి? ఎలాంటి సందేశం పంపిస్తున్నారు? ఒక ఎలక్షన్ కమిషను డైరెక్ట్ ఐపీఎస్ నియమించాలని చెప్పి, ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు నియమించాలని చెప్పి ఒక్కొక్క జిల్లాకి 3 పేర్లు తీసుకొని ఆ 3 పేర్లు కూడా పరిశీలించి అందులో ఎవరిని వేయాలో ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా తప్పుబట్టి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వానికి అంటగట్టే కార్యక్రమం చేస్తున్నారంటే వీళ్ళు ఎంత దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారో ఇవాళ అర్థమవుతుంది. చాలా నీచమైన ఆలోచన. పేపర్లో రాయటం, పురంధేశ్వరి గారు రాశారంట మరి 30 మంది ఐఏఎస్లు మార్చమని. ఎక్కడ పోతున్నారు ఇవాళ? అంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించి అధికార పార్టీ వాళ్ళు ఫలానా కలెక్టర్ని ఫలానా ఎస్పీ గారిని మార్చమంటే వీళ్ళు మారుస్తున్నారు. అంతేగా అర్థం? ఇది బ్యానర్ ఐటమ్ పెట్టి దీనిలో రాసే కార్యక్రమం చేయటం, వీళ్ళు కూడా వైసీపీకి అనుకూలమే అని మళ్ళీ ఇలాంటి సంఘటనల్ని ఈరోజు ప్రజలు గమనించాలి. ప్రజలు తిరస్కరణ ఏ ఉద్దేశంతో వీళ్ళు రాస్తున్నారు, ఏ ఉద్దేశంతో వీళ్ళ కార్యక్రమాలు రాస్తున్నారు ఒక్కసారి మనం కూడా ఆలోచన చేయాలి. హరమంద్రబాబు బాబు గారు ఆయన పెన్షన్ల గురించి మాట్లాడుతున్నాడు. నిన్న నాకు వీడియోతోటి కూడా మీకు చూపిస్తాను. ఏందో ఆయన చెప్పేది ఏందో. మరి ఆయనకి ఎవరికైనా మాట్లాడేటప్పుడు ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక సబ్జెక్ట్ ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్లలో దాదాపు 66 లక్షల మంది పింఛన్లు ఉంటే దాదాపు 16 లక్షల మందికి పింఛన్ తీసేయడం జరిగింది ఈ వైసీపీ ప్రభుత్వం. ఒకసారి జగన్మోహన్ అంటే ఈయనకి సబ్జెక్ట్ ఉందో సబ్జెక్ట్ లేదో తెలుసుకొని మాట్లాడో ఒక్కసారి ఆలోచన చేయాలి మనం. వాళ్ళ రాకముందు వచ్చిన తర్వాత ఇంటికో కారు ఉందనో, మోటార్ సైకిల్ ఉందనో, కలరెంట్ కార్డు లేదనో ఏదో విధంగా వాళ్ళకి పింఛన్ తీసేయడం జరిగింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2019లో ఆయన ప్రభుత్వం దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో 39 లక్షల పెన్షన్లు ఇచ్చారు. ఆ రోజు కూడా పెన్షన్ అమౌంట్ 2,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలో 3 నెలలు మాత్రమే 2,000 రూపాయలు. ఫిబ్రవరి దాకా 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో 2,000 చేస్తానని అనౌన్స్ చేశాడో అప్పుడు ప్రజల్ని మభ్యపెట్టడానికి ఆ 3 నెలలు 2,000 ఇచ్చి 39 లక్షల మంది పెన్షన్లు ఇచ్చేవాడు రాష్ట్రంలో. ఈ పెన్షన్లకు గాను నెలకి 400 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి సామాజిక పెన్షన్ కోసం నెలకి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడు.